అండి ఇంకా టైం లేదు, తనకి అవకాశం లేదు. 450 కన్నా పైన హెవీ అనమాట షుగర్, కళ్ళు కనిపించట్లేదు. మేము ఎవరేమన్నా మాట్లాడితే జస్ట్ మా వాయిస్ విని గుర్తుపట్టే సిచ్యువేషన్కి వచ్చేసింది. సో మేము కంప్లీట్గా హోప్స్ వదిలేసుకున్నాం. మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకా తను ఎలాగో లేవదు, తినదు, ఇంకా చేయదు కాబట్టి తనకు నచ్చినవన్నీ తినిపించాలి అన్న హోప్లో ఉన్నప్పుడు నాకు ఒక అప్లైనర్ మేడం ఒకరు నాకు చెప్పారు, రమా నువ్వు ఇన్ని చూసావు కదా, జస్ట్ ఒక్కటి నువ్వు అవకాశం ఇవ్వు అంటే ఫస్ట్ టైం నేను డౌట్తో, అంటే డాక్టర్స్ మనకు ఆల్రెడీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల కానిది ఇంకా దేని వల్ల కాదని మనకు తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిట్టారు, నీకు ఏమైనా పిచ్చా బ్రతకదు అని చెప్పాక నువ్వు ఎందుకు యూజ్ చేస్తావు అని. సో నాకు ఎక్కడో ఒక చిన్న మనకు అంటాం కదా ఆవగింజంత విశ్వాసం, ఆ చిన్న కొంచెం నమ్మకంతో నేను ఏం చేశాను అంటే ఫస్ట్ టైం తనకి తీసుకొచ్చి ఇచ్చాను ఒక 6,000 సప్లిమెంట్స్. పెరాలసిస్ అన్నీ ఇప్పుడు ఇందాక దాకా అందరూ మాట్లాడారు, హెల్త్లో లేని ప్రాబ్లం అంటూ లేదు తనకి బాడీలో. సో ఏమి ఇవ్వాలో నాకు కూడా తెలియదు, వాళ్ళు ఏమైతే చెప్పారో క్రిల్, ఫ్లాక్స్, తనకి పెరాలసిస్కి సంబంధించింది ఆమ్లా, అలోవెరా, మెయిన్గా కుకింగ్ ఆయిల్ అండి. సో ఇవన్నీ నేను మా మదర్కి ఇవ్వడం స్టార్ట్ చేశాను. అవి 12 రకాల క్యాప్సిల్స్ ఇస్తుంటే మా మమ్మీ నవ్వేది, ఏమని నువ్వు ఇన్ని ఏంటో వజ్రాలు వైడూర్యాలు, సో అవన్నీ కలర్గా ఉంటాయి, నువ్వేమేమో ఇస్తున్నావు, నా మీద నీకు ఆశ ఉందా, నేను వేసి తిరుగుతాను నమ్మకం ఉందా అని ఏడుస్తూ తీసుకునేది. మా డాడీ కూడా నవ్వేవాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అవన్నీ యూజ్ చేస్తున్నావు, 12 రకాలు 3 టైమ్స్ అంటే నాకు కూడా భయం వేసేది. మనందరికీ తెలుసు ఎక్కువ మందులు వాడితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయని, నాకు కూడా భయంతో 3 టైమ్స్ ఇచ్చేదాన్ని కాదు, ఖాళీ 2 టైమ్స్ ఇచ్చేదాన్ని. సో 3 months కంటిన్యూ యూజ్ చేశానండి. ఫస్ట్గా మా మమ్మీకి షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేసి ఈవెన్ గోడ మీద ఉన్న చిన్న చీమ కూడా, నాకు కూడా ఐసైట్ ఉంది, నాకు లాంగ్ సైడ్, నాకు ఏదైతే కనిపించదో మా మమ్మీకి అన్నీ కనిపించడం స్టార్ట్ చేశాయి. ఫస్ట్ రిజల్ట్ అది. సో ఎవరైతే మా ఫ్యామిలీలో నమ్మలేదో, ఈవెన్ మా బ్రదర్, సిస్టర్స్, మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళందరూ తిట్టిన వాళ్ళందరూ కూడా నమ్మకంతో ఒకళ్ళు వచ్చారు చూడడానికి, తన కళ్ళు కనిపిస్తున్నాయి, మాట్లాడుతుంది. సో నెక్స్ట్ ఒక 3 months అంటే కంప్లీట్ 3 months తర్వాత 4th monthలో మా మదర్ లేవడం స్టార్ట్ చేశారు, అంటే మేము ఎవరైనా సపోర్ట్ ఇవ్వకుండానే. సో ఈ రోజున మా మదర్ 5th monthలో లేచి తిరుగుతున్న టైంలో మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చి డాడీ పోయారు. సో నాకు అప్పుడు తెలియదు, మేమంతా మా మదర్ మీద ఫోకస్ పెట్టాము. మా డాడీకి ఫ్లాట్స్ ఇచ్చి ఉంటే హార్ట్ అటాక్ వచ్చేది కాదని నాకు అసలు అప్పుడు తెలియదు. సో కంప్లీట్గా మా మమ్మీ లేచి తిరిగే టైంకి మా డాడీ లేరు. సో మీ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏం చెప్తానంటే, ఫ్లాట్స్ ఆయిల్ ప్రతి ఒక్కరు వేసుకోవచ్చండి, ప్రతి ఒక్కరు. సో మా ఫ్యామిలీలో అందరూ వేసుకుంటున్నాం. అండ్ ఈ రోజున నేను ఇంకా జస్ట్ గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాను, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు అప్పుడు చేసుకుంటూ వచ్చేసారు. హైటెక్ సిటీ అని పేరే కానీ ఉన్న ఇల్లు సార్, ప్రతిసారి అమ్మకి బాగాలేదు పడిపోయింది అంటే అంబులెన్స్లో వచ్చి తీసుకెళ్ళడమే. అలా చుట్టూ 200 గజాల స్థలం హైటెక్ సిటీలో ఈరోజు 50 గజాల స్థలానికి వచ్చింది. అంటే అమ్మేసాము, అంటే మా సిచ్యువేషన్ అంతా వర్స్ట్, మిడిల్ క్లాస్, హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో తప్ప మనం బయటకు వచ్చేసరికి బిల్లు ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు 50 గజాల స్థలంలో 20 లక్షలు అప్పుతో మేము నిలబడ్డామండి అక్కడ. సో ఈరోజు నేను ఇంటికి పెద్ద కూతురుగా మా ఇంట్లో ఉన్న హెల్త్ ఇష్యూస్కి ధైర్యాన్ని ఇచ్చి నేను నిలబడ్డాను. ఈరోజు టీం వస్తుంది, పడిపోతుంది, లేస్తుంది. నేను గ్రౌండ్ లెవెల్లో హైటెక్ సిటీ నుంచి నాకు ఇప్పుడు రీసెంట్గా ఆంధ్ర టీం వస్తుంది, అండ్ రాజమండ్రి, గుడివాడ సార్. సో వాళ్ళ కోసం నేను అంతా గ్రౌండ్ వర్క్ చేసి వచ్చాను. నైట్ వరకు వస్తానన్న వాళ్ళు కూడా రాలేదు. సో ఇద్దరి కోసం నేను ఈరోజు ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీ అందరికి ఇంకొకటి ఏంటంటే చిన్న విషయం, ఒకటి చిన్న టాపిక్ చెప్తాను. మా పాప 16 years అండి. మీ అందరికీ తెలుసు, లేడీస్ ఎక్స్పెక్ట్ మెయిన్గా మనందరికీ తెలుసు ఏంటంటే మనం వండి పెట్టిందే మన ఫ్యామిలీ తింటారండి, అది మనందరికీ తెలుసు. సో నేను మా పాప ఏదైతే ఇష్టంగా తింటుందని కేజీలు నూనె పోసి వండిన వంటల వల్ల అదొక పాయిజన్ మేము మా ఇంట్లో ఇచ్చాము. అది అసలు నాకు కూడా తెలియదు, అన్న టేస్ట్ కోసం కేజీలు నూనె వాడేసాం. సో దానివల్ల ఫస్ట్ మా పాప 16 years అపెండిక్స్ ఆపరేషన్ ఒకటి అయిపోయింది. సో అది అయిపోయింది, స్టమక్ పెయిన్ వస్తుంది అంటే మేమంతా ఫోకస్ మా మమ్మీ మీద పెట్టాము. ఈలోపు పాపకి అపెండిక్స్ అయింది, ఎమర్జెన్సీ కళ్ళు తిరిగి పడిపోవడం, స్టమక్ పెయిన్ తీసుకెళ్ళడం, ఇంజెక్షన్స్, గ్లూకోజెస్ పెట్టడం. తర్వాత మాకు తెలిసిందంటే తనకి ఓవరీ, 16 years పాపని ఓవరీలో సిస్ట్ అని వచ్చింది. నాకు తెలియదు సిస్ట్ అంటే అప్పటి వరకు. సో ఓవరీలో సిస్ట్ 8 centimeters పెరిగిపోయింది, ఆపరేషన్ చేయకపోతే బస్ట్ అవుతుందని చెప్పాను. సో ఓ పక్కన మమ్మీ పెరాలసిస్, డాడీ ఎక్స్పైర్ ఉన్నారు, చెల్లి ఇక్కడ ఉండదు, ఇంటి పెద్ద కూతురు, అప్పులు, ఇవన్నీ సిచ్యువేషన్స్లో మా పాపను చూస్తే హాస్పిటల్ తీసుకెళ్తే ఈరోజు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయకపోతే బస్ట్ అయిపోతుందని చెప్పారు. సో మనకి పిల్లలు పుడితే పెద్ద ఆపరేషన్ అయితే ఎలా చేస్తారో కంప్లీట్ ఇలా చేసేసారండి 16 years పాపకి. సో ఇదంతా నా మిస్టేక్. ఏంటంటే ఈ విషం ఏదైతే ఆయిల్ మనం యూజ్ చేస్తున్నామో అది భయంకరమైన ఆయిల్ అండి. నేను చెప్తున్నాను, మన ఫ్యామిలీకి మనమే విషం ఇచ్చి వండి వాళ్ళకి పెడుతున్నాం, టేస్టీ కోసం మనం వండుతున్నాం. సో మీరు ఎవరికి చెప్పినా, నాకు ఇప్పుడు వచ్చే టీం అందరికీ నేను ఏం చెప్తానంటే కుకింగ్ ఆయిల్ ఫస్ట్ మార్చండి. ఈ రోజున మా ఫ్యామిలీలో తనకి మా పాపకి ఆపరేషన్స్ 2 అయిపోయి రీసెంట్గా హయాటస్ హెర్నియా అని వచ్చింది. ఫుడ్ ఏదైతే తింటుందో అది ఇట్లా పైప్లోకి వెళ్తూ ఉంటున్నప్పుడు
తనకి అరగదు, తిన్న వెంటనే పడుకోకూడదు. సో రీసెంట్గా 4 months బ్యాక్ కూడా సర్జరీ చెప్పారు, అంటే ఈ పైపు మొత్తం పాడైపోతుంది, ఫుడ్ అంతా ఇదవుతుంది అని. సో నేను దానికి మన మహేందర్ సార్ ఉన్నారు మాకు అక్కడ, సార్ చెప్పారు ఏంటంటే భయపడకమ్మా, శతవారి, గ్యానోడర్మా అండ్ ప్లస్ క్రాన్బెర్రీ, కొలెస్ట్రామా 4 ఇవ్వమని చెప్పారు. సో ఏదైతే ఆపరేషన్ అని చెప్పారో తనకి ఆపరేషన్ లేకుండా ఈరోజు హ్యాపీగా తింటుంది, ఈవెన్ అన్నీ తింటుంది. పులుపు అనేది పెట్టొద్దని చెప్పారు, తినగానే పడుకోవద్దని చెప్పారు. తను ఈరోజు లేచి తిరుగుతుంది, ఇంజనీరింగ్ 2nd year అవుతుంది ఇప్పుడు. ఏ హెల్త్ ఇష్యూస్ లేవండి. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 1.5 year నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళేదే లేదు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వల్ల. సో నాకు ఏదన్నా అవుతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందన్న ఉద్దేశంతో నేను ఆల్మోస్ట్ ఇందాక చెప్పారు సార్ 20 capsules, నేను ఆల్మోస్ట్ 12 capsules వేసుకుంటున్నాను. నేను ఈరోజు బూట్ క్యాంప్కి వస్తున్నాను అంటే కూడా మా మదరే లేసి పని చేసుకుంటున్నారు, వంట కూడా చేసి నాకు పంపించే సిచ్యువేషన్కి మా మదర్ వచ్చేసారు. అండ్ రీసెంట్గా నేను త్వరలోనే ఒకసారి బూట్ క్యాంప్కి సార్ పర్మిషన్తో అమ్మని తీసుకొస్తాను. సో మైసూర్లో కూడా మీకు చెప్పాను సార్. సో మీ అందరికీ మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు ఎవరికి చెప్పినా ఫస్ట్ కుకింగ్ ఆయిల్ మార్చండి, సప్లిమెంట్స్ ధైర్యంగా ఇవ్వచ్చు, దానివల్ల కిడ్నీలు ఏం పాడవవు, హ్యాపీగా జర్నీ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విషయం.